మిస్టేక్స్ మోస్ట్ యంగ్ పీపుల్ డూ. మనలో చాలా మంది యంగ్స్టర్స్ చేసిన తప్పులు తర్వాత జీవితంలో మనల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తాయి. మిమ్మల్ని ఏదైనా ఒక విషయం ఎగ్జైట్మెంట్కి గురి చేసినట్లయితే దాని గురించి ఏదో తప్పు జరిగిందని మీరు గ్రహించాలి. మన యంగేజ్ చాలా ఉత్తేజకరమైంది. అలాంటి ఏజ్లో తప్పులు చేయడంలో ఆశ్చర్యం లేదు. కానీ అవి సరిదిద్దుకోగలిగితే ఓకే, లేకపోతే వాటి వల్ల మనకు ఎలాంటి ప్రమాదం ఉంటుందో ఊహించలేం. ఈ వీడియోలో చాలామంది యంగ్స్టర్స్ చేసే 10 తప్పుల గురించి చెప్తాను. ఇలాంటి తప్పులు చేయడం వల్ల యంగ్ పీపుల్ ఎంత బాధపడతారో, వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చెప్తాను. మీరు ఇంకా చిన్నవారైతే తప్పును సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మీకు ఆల్రెడీ 70 ఏళ్ల వయసు ఉన్నట్లయితే వీఆర్ సో సారీ. మిస్టేక్ నెంబర్ 1. యంగ్స్టర్స్ అల్పమైన విషయాల మీద డబ్బు ఖర్చు చేస్తారు. అంతేకాకుండా వాళ్ళు లైఫ్ని బాగా ఎంజాయ్ చేయాలి అని చాలామంది కోరుకుంటారు. వీటికి తోడు బాగా సంపాదించిన వారిని చూస్తే ఇలా ఉండాలి అని కోరుకుంటారు. వాళ్ళకి ఏది కావాలంటే అది కొనుక్కోవాలి అనిపిస్తుంది. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బతకాలనిపిస్తుంది. యూత్ని బాగా అట్రాక్ట్ చేసే విషయంలో లగ్జరియస్ కంఫర్ట్స్ అయినా ఫ్యాషన్, స్టైల్, ఫన్ మరెన్నో విషయాలు మైండ్లో తిరుగుతూ ఉంటాయి. ఫ్యాషన్గా ఉండడం తప్పేమీ కాదు. కానీ ఇందులో ప్రాబ్లం ఏంటి అంటే అది మిమ్మల్ని ధనవంతులుగా చెయ్యదు, సరికదా పేదవాడిగా చేస్తుంది. ఒక యంగ్స్టర్గా మీరు చేయాల్సిన మొట్టమొదటి పని మీకంటూ ఒక ఫినాన్షియల్ సాలిడ్ ఫౌండేషన్ ఏర్పరచుకోవాలి. దీనికోసం మీకు ఈ మంచి అలవాటు ఉండాల్సిన అవసరం ఉంది. అదేంటంటే సేవింగ్ చేయడం, పెట్టుబడి గురించి తెలుసుకోవడం. ఇక్కడ చెప్పాలి అనుకుంటున్న విషయం ఏంటి అంటే మీకు కోరుకునే ప్రతిదాన్ని ఏదైనా కొనుక్కోవచ్చు. వాటి మీద మీకు హక్కు ఉంది. కానీ అది మీరు సంపద నిర్మించిన తర్వాత చేయాల్సిన పని. ఈ విషయం దగ్గర మీకు కొంచెం కోపం రావచ్చు. ఇదేంటి ఈమె ఇంత అగ్లీ అడ్వైజ్ ఇస్తోంది ఏంటా అని. బట్ నన్ను నమ్మండి, ఇది మీకు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. మిస్టేక్ నెంబర్ 2. ధనవంతులు కావడానికి పాఠశాల విద్య సరిపోతుందని యువకులు భావిస్తారు. వాస్తవానికి ఇది వారి తప్పు కాదు. దీనికి మనం సమాజాన్ని నిందించాలి. మీరు మీ స్కూలింగ్ నుండి బయటకు వచ్చిన రోజు నుంచి మీకు నిజమైన పాఠాలు మొదలవుతాయి. మీరు దీన్ని వినడానికి ఇష్టపడకపోవచ్చు, కానీ ఇదే నిజం. స్కూల్ గదిలో ఉండే 4 గోడల నుండి వాస్తవ ప్రపంచం చాలా భిన్నంగా ఉంటుంది. నిజానికి సక్సెస్ఫుల్ వ్యక్తులు వారు స్కూల్కి వెళ్ళిన 2 దశాబ్దాల తర్వాత కూడా ప్రతిరోజు నేర్చుకునే వ్యక్తులు. దురదృష్టవశాత్తు ప్రపంచంలోని చాలామంది ప్రజలు స్కూల్ నుండి బయటకు వచ్చి బయలుదేరిన రోజు నుండి నేర్చుకోవడం మానేస్తారు. అదే వారు చేసే పెద్ద తప్పు. అలా చేయడం వల్ల వారు పేదవారుగానే మిగిలిపోతారు. మీకు నిజంగా సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలి అనుకుంటే ఎప్పుడూ మంచి పుస్తకాలు చదవండి, మంచి ఆడియో ప్రోగ్రామ్స్ వినండి. మనలో చాలామందికి అర్థం కాని విషయం ఏంటి అంటే మీరు నమ్మే చాలా విషయాలు మీకు స్కూల్లో నేర్పించారు. మిస్టేక్ నెంబర్ 3. యంగ్ పీపుల్ సులభంగా ఉంటేనే పని చేయడానికి ఇష్టపడతారు, లేకపోతే వదులుకుంటారు. కష్టంగా అనిపిస్తుంది అని చెప్పి వదిలేస్తారు. మీకు అర్థం కాని విషయం ఏంటి అంటే ఒక్కొక్కసారి మీరు వదిలేయాలి అనుకున్న పని ఈజీగా ఉండొచ్చు. మీరు చేసే పని మీకు ఇష్టం లేకపోవచ్చు. అక్కడే మీరు ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. అది ఏంటి అంటే గివ్ అప్ చేయడం. ఒక కష్టమైన పని చేసినప్పుడే మీ బలమేంటో మీకు తెలుస్తుంది. అండ్ ఒక వెల్ రౌండెడ్ పర్సన్గా సొసైటీలో గుర్తింపబడతారు. ఒకసారి చేసే పని టఫ్గా ఉంది అనిపించవచ్చు. అలా అని చెప్పి దాన్ని వదులుకోకూడదు. ఆ పని చేయడానికి ట్రై చేయండి. తర్వాత ఒకరోజు మీరే సర్ప్రైజ్ అవుతారు. ఒక టఫ్ జాబ్ని హ్యాండిల్ చేసి బయటకు వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడూ వదిలేయడానికి ఇష్టపడకండి, పోరాడడానికి ఇష్టపడండి. మిస్టేక్ నెంబర్ 4. యంగ్ పీపుల్ వారు ఏదైతే వింటూ ఉంటారో దాన్నే యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడతారు, చేస్తారు. యువత ఎప్పుడూ నేర్చుకోవడానికి ఎక్కువ టైం కేటాయించాలి. అంతేకాకుండా వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేయాలి. అంతేకాకుండా వాటికి మీ ఓన్ థాట్స్, మీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే జ్ఞానం అనేది ఏజ్ని బట్టి వస్తుంది అని అనుకోవడం మూర్ఖత్వం. ఇప్పుడు ఉన్న చాలామంది యంగ్ పీపుల్ ఏం చేస్తారంటే పెద్దవాళ్ళు ఏదైతే చెప్తారో అది గుడ్డిగా నమ్మి వెళ్ళిపోతారు.
కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మీ ఐడియాని నమ్మి ముందుకెళ్తే అది మనల్ని చాలా దూరం తీసుకెళ్తుంది. అది కూడా దాన్ని మీరు ఎలా ఫాలో అయ్యారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మిస్టేక్ నెంబర్ 5, యువత రీసెర్చ్ లేకుండా పెట్టుబడి పెట్టడం. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వ్యక్తులు కోట్లు సంపాదించారని కథలను చదవడం, వినడం, మనం కూడా షేర్ మార్కెట్కి వెళ్ళి డబ్బులు సంపాదించవచ్చు అని అనుకుంటారు. కానీ అలా చేయవద్దు. పెట్టుబడులు పెట్టడం అనేది ఆహ్వానించదగ్గ విషయమే. కానీ మీరు డబ్బును కొన్ని ర్యాండమ్ షేర్స్ మీద విసిరినంత ఈజీ కాదు. మీరు షేర్ మార్కెట్లోకి కొత్తగా వచ్చిన యంగ్స్టర్ కాబట్టి మీరు కొంచెం టైం తీసుకొని రీసెర్చ్ చేయాలి. మీరు తప్పుగా పెట్టుబడి పెడితే మీరు ఎంత డబ్బు ఇన్వెస్ట్ చేశారో దానికంటే చాలా ఎక్కువ కోల్పోతారని. మీరు నిజంగా స్టాక్ మార్కెట్లో ప్రావీణ్యం పొందాలనుకుంటే దాని గురించి తెలుసుకోవడానికి స్టాక్ మార్కెట్పై మంచి పుస్తకాలు చదవండి. స్టాక్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ గురించి 10 మంచి పుస్తకాలను చదవడం మీకు చాలా యూజ్ అవుతుంది. తర్వాత మీరు స్టాక్ మార్కెట్లో పెట్టిన డబ్బు పోతుందేమో అని అనవసరమైన తలనొప్పి ఉండదు. మీ కష్టపడి సంపాదించే పెట్టుబడిని కోల్పోయే ఛాన్స్ కూడా ఉండదు. మిస్టేక్ నెంబర్ 6, యంగ్ పీపుల్ ఎప్పుడూ ఫాస్ట్గా రిజల్ట్స్ కావాలని కోరుకుంటారు. నాకు తెలిసి వాళ్ళ లైఫ్లో వాళ్ళు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే. ఈరోజు యువత ఒక సక్సెస్ఫుల్ కెరియర్ స్థాపించడానికి తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. సాధ్యమైనంత తొందరగా ఎర్లీ స్టేజెస్లోనే మంచి లైఫ్ పార్ట్నర్ని తెచ్చుకోవాలని, మరీ ముఖ్యంగా లైఫ్ని బాగా ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. ఇలా ఉండే వాళ్ళందరికీ అన్నీ ఇప్పుడే కావాలని కోరుకుంటారు. దానివల్ల అడ్డదారులు తొక్కడం, అప్పులో పడిపోయి బాధపడతారు. ఈ తొందరపాటును కంట్రోల్ చేసుకోకపోతే మీకు డెఫినెట్గా ఒక అన్హ్యాపీ ఫ్యూచర్ మాత్రమే ఉంటుంది. మిస్టేక్ నెంబర్ 7, చాలామంది యువకులు డబ్బు ఆదా చేయరు. రీసెంట్గా జరిగిన ఒక సర్వేలో 1003 మందిపై బ్యాంక్ ఇంట్రెస్ట్ రేటు రికార్డ్స్ను చెక్ చేస్తే 18 నుండి 29 సంవత్సరాల వయస్సు గల వారిలో 69% మందికి రిటైర్మెంట్ సేవింగ్స్ లేవు. మీ రిటైర్మెంట్ చాలా దూరం అనిపించవచ్చు, కానీ మీరు ప్లాన్ చేయకపోతే మీకు మీరే ఒక పెద్ద శిక్ష వేసుకునేవారు అవుతారు. వీలైనంత త్వరగా సేవింగ్స్ మొదలు పెట్టండి. మీ రిటైర్మెంట్ కోసమే కాదు, మీకు ఉండే ఎమర్జెన్సీ, మీ హెల్త్ ప్రాబ్లమ్స్కి కూడా డబ్బు కావాలి అని తెలుసుకొని సేవ్ చేయడం మొదలు పెట్టండి. మిస్టేక్ నెంబర్ 8, మీరు 20లో ఉన్నప్పుడు మీలో చాలామందికి అనిపిస్తుంది ఒక రిలేషన్షిప్ నిలబడడానికి జస్ట్ ప్రేమ ఉంటే చాలు అని. కానీ అది తప్పు. లవ్ అనేది ఒక రిలేషన్షిప్ నిలబడడానికి ఖచ్చితంగా మెయిన్ కీగా ఉపయోగపడుతుంది. కానీ బెస్ట్ రిలేషన్షిప్స్ అనేవి రొమాంటిక్గా ఉండడం వల్ల రాదు. మీ పార్ట్నర్తో మీ డ్రీమ్స్, గోల్స్ గురించి హర్ట్ అవ్వకుండా కమ్యూనికేట్ చేయగలిగినప్పుడు మీ రిలేషన్షిప్ ఏంటో తెలుస్తుంది. మిస్టేక్ నెంబర్ 9, మీరు మీ స్టార్టింగ్ కెరీర్లో ఉన్నప్పుడు అందరితోనూ ఫ్రెండ్లీగా ఉండడానికి ట్రై చేస్తారు, మీ బాస్, క్లయింట్స్, స్కూల్మేట్స్తో సహా. ఒక్కొక్కసారి మీరంటే నచ్చని వాళ్ళ దగ్గర కూడా మీరు నచ్చేలా ఉండడానికి ట్రై చేస్తారు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మీరు అందరికీ నచ్చాలి అని రూల్ ఏమీ లేదు. మీరు అంటే ఇష్టపడని వాళ్లతో ఎలా డీల్ చేయాలో నేర్చుకోండి. మిస్టేక్ నెంబర్ 10, మన దురదృష్టానికి మన తల్లిదండ్రుల్ని బ్లేమ్ చేయడం. చెప్పాలంటే వాళ్ల వల్లే మనం ఈ భూమి మీదకి వచ్చాం. వాళ్ళకి కుదిరినంతలో బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేశారు. వాళ్ళ బెస్ట్ ఇచ్చింది మీకు నచ్చలేదు అనిపిస్తే ఇంటి నుండి బయటకు వెళ్ళి మీ లైఫ్ని మీరే ఫిక్స్ చేసుకోండి. ఎందుకంటే మీ లైఫ్కి మీరే రెస్పాన్సిబిలిటీ. మీరు లైఫ్లో ఫెయిల్ అయినా సక్సెస్ అయినా మీరే రెస్పాన్సిబిలిటీ, మీ పేరెంట్స్ కాదు. మీకు ఈ అడ్వైస్ నచ్చకపోతే ఈ వీడియోని స్టాప్ చేసి వెళ్ళిపోవచ్చు. ఈ వీడియోలో నుంచి మీరు చాలా నేర్చుకున్నారని మేము కోరుకుంటున్నాం. మీకు ఇష్టమైన పాయింట్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో గొప్ప విషయాలు తెలుసుకోవాలంటే మా తెలుగు ఇన్స్పిరేషనల్ హబ్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా సోషల్ మీడియా పేజెస్ కూడా ఫాలో అవ్వండి. ఈ లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.